యాపిల్ రీసెంట్ గా మ్యాక్ మినీ మ్యాక్ స్టూడియోని లాంచ్ చేసింది. అయితే అసలు క్వశ్చన్ ఏంటంటే ఈ మ్యాక్స్ నిజంగా అంత పవర్ఫుల్ లేక ప్రైస్ మాత్రమే ఎక్కువ? ఫస్ట్ మనం మ్యాక్ మినీ గురించి చూద్దాము. ఇందులో M6 చిప్ ఉంది. ఇది పాత మ్యాక్ మినీ కంటే చాలా వేగంగా పనిచేస్తుంది. ఇది 12 కోర్ CPU అండ్ 12 కోర్ GPU తో వస్తుంది. ఏ పర్ఫార్మెన్స్ అప్ టు 4x ఫాస్టర్, గ్రాఫిక్స్ అండ్ స్టోరేజ్ పర్ఫార్మెన్స్ అప్ టు 2x ఫాస్టర్ గా ఉంటాయి. M6 మ్యాక్ మినీ కాస్ట్ వచ్చేసరికి 99,900 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎక్కువ పర్ఫార్మెన్స్ కావాలనుకునే వారి కోసం M5 Pro చిప్ తో కూడా ఒక వేరియంట్ అందుబాటులో ఉంది. అయితే M6 మ్యాక్ మినీ తో కంపేర్ చేస్తే దీని కాస్ట్ వచ్చేసరికి చాలా ఎక్కువ. ఇక మ్యాక్ స్టూడియో మాత్రం నార్మల్ యూజర్స్ కోసం కాదు, ఇది ప్రొఫెషనల్ క్రియేటర్స్, డెవలపర్స్, 3D ఆర్టిస్ట్స్, ఏ రీసెర్చ్ లాంటి హెవీ వర్క్ చేసేవారి కోసం. ఇందులో M5 Max, M5 Ultra చిప్స్ ఉన్నాయి. M5 Max లో అప్ టు 40 కోర్ GPU, 128 GB మెమరీ ఉన్నాయి. M5 Ultra లో ఏకంగా 512 GB యూనిఫైడ్ మెమరీ వరకు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇంకా కాస్ట్ విషయానికి వస్తే మ్యాక్ స్టూడియో M5 Max 2,79,900 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే M5 Ultra వచ్చేసరికి 6,29,900 నుంచి స్టార్ట్ అవుతుంది. మరి ఎవరు ఏ మ్యాక్ తీసుకోవాలి? మీకు నార్మల్ డే టు డే వర్క్, కోడింగ్, ఫోటో ఎడిటింగ్ లేదా బేసిక్ టు మీడియం వీడియో ఎడిటింగ్ మాత్రమే అవసరమైతే మ్యాక్ మినీ చాలా వరకు సరిపోతుంది. హెవీ వీడియో ఎడిటింగ్, 3D రెండరింగ్ లేదా భారీ ఏ వర్క్ అయితే మ్యాక్ స్టూడియో బెటర్ చాయిస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.